హాయ్, నేను మీ హేమ. ఈరోజు నేను బాతిక్ ప్రింట్ నేర్పిస్తున్నాను. నా దగ్గరికి వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన వైజాగ్ అమ్మాయి నేను బాతిక్ నేర్చుకుంటానని చెప్పి అడిగిందనమాట. అసలు బాతిక్ అంటే ఏంటి, దేనితోటి చేస్తారు అనేది మీకు డౌట్గా ఉండొచ్చు. బాతిక్ అంటే మనం మైనంతో చేస్తామండి. ఈ మైనంతో మనం ఇదిగో చూడండి, నేను చేసేటటువంటి ఈ పెన్ను బాతిక్ పెన్ అంటారనమాట. ఈ పెన్ను తోటి మనం ఎంత చిన్న డిజైన్ అయినా కూడా గీసుకోవచ్చు. మనం బ్లౌజెస్ కానీ శారీస్ కానీ మన ఇష్టం వచ్చిన డిజైన్లు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక స్టాండ్ ఉంటుందండి. మామూలుగా మనకి మగ్గం వర్కులకి వాటికి ఎలా స్టాండ్ ఉంటుందో దీనికి కూడా ఒక స్టాండ్ ఉంటుంది అనమాట. నేనైతే ఎక్కువగా బ్లాక్ బాతిక్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ పెన్ బాతిక్కి నేను స్టాండ్ అనేది చేయించుకోలేదు. ఊరికి అసలు బాతిక్ అంటే ఏంటి తను చూస్తానంది కాబట్టి నేను తనకి చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక పెన్ ఉంటుంది. మనం మైనాన్ని కరిగించుకొని ముందుగా చూడండి, మన ఇష్టం వచ్చిన డిజైన్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు పర్టికులర్గా ఒక డిజైన్ కావాలంటే ముందుగానే పేపర్ మీద గీసుకొని తర్వాత ఈ బ్లౌజ్ మీద మీరు డిజైన్ చేసుకోవచ్చు. అలా మన ఇష్టం వచ్చిన డిజైన్ మనం బ్లౌజ్కి డిజైన్ చేసుకోవచ్చు అండి. దీన్ని బాతిక్ అంటారు. దీన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది డీటెయిల్డ్గా నేను మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఇలా చాలా ఫాస్ట్గా గీసేసుకోవాలి. ఎందుకంటే మైనం మనకి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాం. కాకపోతే మైనాన్ని మామూలుగా బ్లాక్ బాతిక్ ఇవన్నీ ఏదైనా సరే పొయ్యి మీద పెట్టుకొనే చేస్తామన్నమాట. కాబట్టి నేను చిన్న పీస్ కాబట్టి నేను ఇలా చేత్తో పట్టుకొని చేస్తున్నాను. జాగ్రత్తగా ఎలా ఏంటి అనేది మీరు కూడా వర్క్ నేర్చుకోవాలంటే, పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. అన్నీ కూడా వివరాలు చెప్తాను. చూడండి ఎంత నీట్గా మనకి ఇది ప్రిపేర్ అయింది అనేది. తర్వాత మనం దీన్ని డై చేయాలి, కలర్స్లో డై చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ మనం బాతిక్ కొట్టిన దగ్గర ఏమో వైట్ ఉండిపోతుంది. మనం కలర్ చేస్తాం కదా, ఆ కలర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. ఎంత సన్న డిజైన్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని వివరాలు మొత్తం కూడా నేను మీకు నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. అన్ని వివరాలు చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. మనకి డిజైన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మొత్తం బ్లౌజ్ మొత్తం మనం చిన్న చిన్న డిజైన్ వేసేసుకున్నాము. దీన్ని మనం ఎలా డై చేయాలనేది చూపిస్తాను. వ్యాట్ కలర్స్లో మనం డై చేసేటప్పుడు చాలా తక్కువ వేడితో చేయాలన్నమాట. చూడండి, బాతిక్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ ఆరిపోయిందనమాట. ఆరిపోయింది కాబట్టి మళ్ళీ మనం డై చేసే ముందు ఒకసారి వాటర్లో తడుపుకొని జాగ్రత్తగా ఆ మైనం అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా మనం పిండుకొని తర్వాత చూడండి, నేను గ్రీన్ కలర్లో డై చేస్తున్నాను. దీన్ని గ్రీన్ కలర్ అనమాట. మనం కలర్ కలిపినప్పుడు అందులో మనం పోసుకున్నప్పుడు గ్రీన్ కలర్లో కనిపించదు. చూడండి, బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, కానీ మనకి ఆరిపోయిన తర్వాత అది బ్లూ కలర్ అనేది వస్తుంది. చాలా లైట్ వ్యాట్ కలర్స్ అయితే చాలా లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం డై చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసినటువంటి మైనం అనేది కరిగిపోకుండా వేడి తక్కువగా ఉండాలి. చూడండి, మనకి ఇది బాగా డై అయిపోయింది. ఆ డిజైన్ ఊడిపోకుండా జాగ్రత్తగా పిండుకోవాలండి. చూడండి, పిండిన తర్వాత మనకి డిజైను ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేయాలన్నమాట. కలర్ అంతా అంటుకుంది కదా మనకి. కలర్ అంటుకున్న తర్వాత దీన్ని రిమూవ్ చేయాలి, మైనాన్ని రిమూవ్ చేయాలి. చూడండి, హాట్ వాటర్లో మనం మైనాన్ని రిమూవ్ చేస్తున్నాము. వీటన్నిటికీ పెద్ద పెద్ద బౌల్స్, పెద్ద పెద్ద పాత్రలు కావాలండి. ఇది చిన్న ఓన్లీ బ్లౌజ్ పీస్ కాబట్టి నేను ఇలా చిన్న పాత్రలో చేస్తున్నాను. మనకి ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. డిజైనర్ బ్లౌజ్ రెడీ చేస్తున్నాం మనం. చూడండి, ఇదంతా మైనం అంతా రిమూవ్ చేసేస్తున్నాం అనమాట. రిమూవ్ చేసిన తర్వాత మనకి మైనం అంతా రిమూవ్ అయిపోయి అక్కడ వైట్ కలర్ అనేది మిగిలిపోతుంది. మనకి బ్లౌజ్ మొత్తం గ్రీన్ కలర్లోకి రెడీ అయిపోయింది అనమాట. జాగ్రత్తగా చేయండి. ఏ పని చేసినా గ్లౌజులు వేసుకొని చేయండి. చూడండి, మనం హాట్ వాటర్లో మైనాన్ని మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు చన్నీళ్ళల్లో గుంజుకోవాలి దాన్ని.
చూడండి మనకి డిజైన్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. వివరాలన్నీ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీ హేమ.